ఇక మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గారు పనిచేస్తూ ఉంటే ఈవేళ గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్య అడ్డుగోడలు ఉండాలి, కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము అదే చెప్పాం. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్షన్ సంస్కృతి, ఏదైతే ఈ యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా చెప్పాలని అంటే వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి జపము, జగన్మోహన్ రెడ్డి ఎజెండా అమలు చేసుకోవాల్సిందే. వాళ్ళ జీవితాంతం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్గా మనం చెప్పాం, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% సీట్లు ఇచ్చారు. మరి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆ రోజు కరివేపాకుల మాదిరిగా మరి కాపుల్ని వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మీరు చూసారు, ఈవేళ ఇప్పుడే చూసాం ఒక ఎంపీగా ఆయనకి పదవులు ఇవ్వడం కానీ ఈ విధంగా మరి అదేవిధంగా కాపులకి సంబంధించినటువంటి మరి ఈవేళ మీకు నేను ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి నిజంగా అక్కడ మేలు జరిగేది ఆ గోదావరి జిల్లాలో కాపులకే. మరి అటువంటి పోలవరాన్ని కూడా నువ్వు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి ప్రశ్నార్థకం చేసావు. మళ్ళీ ఈవేళ పోలవరాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఒక సాఫ్ట్వేర్ ఈవేళ కాపు బిడ్డలు కూడా చాలా చోట్ల మేము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపు బిడ్డలు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని ఈవేళ మీరు చూశారు. ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతే ఈవేళ క్వారంటైన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వడం కానీ అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కాబినెట్ మళ్ళీ చెప్తాను మన సతీష్ గారు కంటిన్యూ